ఒక పక్క ఉగ్రవాదం అనేది దేశానికి ఎంత నరకం, ఎంత దారుణం అనేది ప్రూవ్ అవుతూ భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనే దాని గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇంకో పక్క గతంలో టీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఆయన చాలా స్పష్టంగా ముస్లిమ్స్ అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మేము బతికుండగా మిమ్మల్ని ఎవరో ఎక్కడికి పంపించలేరు, మీరు ఇక్కడే ఉండొచ్చు అని హైదరాబాద్లో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఖచ్చితంగా తప్ప ఆయన చెప్పేది. అయితే ఆయన చెప్పే కంటెక్స్ట్ను మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన కరెక్టే చేశాడని నేను అంటలా, బట్ క్లారిటీగా తెలుసుకుని ఒక మనిషిని మనం తిట్టాలన్నా పొగడాలన్నా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని తిట్టాలి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని పొగడాలి. సగం సగం తెలుసుకోకూడదు. అందుకని నేను చెప్పదలుచుకున్నా. అరికపూడి గాంధీ ఆయన ఏం చేశాడంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే సిఏఏ ఉంది కదా, సిఏఏ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ టైంలో రకరకాల ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఈ శేర్లింగంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కొంతమందిని కూర్చోబెట్టి ఎక్కడికి పంపించేస్తారంట కదా, ఇక్కడ వీళ్ళైతే ఉండకూడదంట కదా, అది ఇది అని మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళకి ధైర్యం చెప్పే పని చేస్తున్నాడు. ఏముందబ్బా, కొంతమంది రాజకీయ నాయకులు హిందూయిజం వాడుకుంటారు ఓట్లు వేయించుకోవడానికి, ఈయన ఇక్కడ ముస్లిమ్స్ని వాడుకుంటున్నాడు. అంతే, పెద్ద తేడా ఉంది దీంట్లో. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా వాళ్ళ బతుకులంతా అంతే కదా. తెల్లారిన దగ్గర నుంచి ఓట్ల రాజకీయాన్ని మతం ప్రాతిపదికనో, కులం ప్రాతిపదికనో, ప్రాంతం ప్రాతిపదికనో, జెండర్ అంటే లింగం ప్రాతిపదికన చేసుకుంటూ ఉంటారు వీళ్ళ ప్రోగ్రామే అది. అందులో ఒకటి దొరికాడు అడ్డంగా. కాకపోతే ఆయన చెప్పింది సిఏఏ టైంలో అయినా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇప్పుడు ఒక యాక్ట్ అనేది మనం పెట్టుకున్నాం, దాని ప్రకారమే ఉండాలి ఎవరైనా సరే, దాన్ని తగ్గట్టుగా. లేదు ఆ యాక్ట్ సరిగ్గా లేదు అంటే యాక్ట్ మీద పోరాటం చేయాలి. అంతేగాని నువ్వు వెళ్ళి నీ ఓటర్లకు వెళ్ళి మేము బతికుండగా ఎవరిని పంపాము, మేము బతికుండగా ఇది చేయము అంటే ఓట్ల కోసం నువ్వు చెప్పే సోది కబుర్. నేను మీ తరఫున పోరాటం చేస్తా, ఆ యాక్ట్ వెనక్కి వెళ్ళేలా చేస్తా, లేదా యాక్ట్లో మీకు తగ్గట్టుగా అమెండ్మెంట్ ఉండేలా చేస్తా. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నాన్ టెర్రరిస్ట్ పీపుల్ పాకిస్తాన్ నుంచి వస్తారు, బంగ్లాదేశ్ నుంచి వస్తారు, ఇంకో చోట నుంచి వస్తారు, లీగల్గా రావాలి. ఇప్పుడంటే లీగల్గా కూడా వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమంది ప్రభుత్వం, సో వెళ్ళిపోవాలి. అప్పట్లో అలాంటిది ఏం లేదు కదా. సో ఆ టైంలో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఏ దేశస్తులైనా ఉండొచ్చు, ఇండియాలో పాకిస్తాన్లోనైనా ఉండొచ్చు, ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిక్స్ అయినా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్పింది ఆ దేశం, మన దేశం. ఎందుకంటే ఆ దేశంకి మన దేశానికి ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి, ఆ దేశం చెప్పిన మాట వినట్లేదు కాబట్టి, మన మీద చేసిన టెర్రరిస్ట్ అటాక్ విషయంలో వాళ్ళు సరిగ్గా స్పందించట్లేదు కాబట్టి ఇది బాగుంది. కానీ అప్పట్లో అలాంటిది ఏం లేదు కదా. ఎవరైనా ఉండొచ్చు. లీగల్గా ఉంటున్నారా లేదా ఫస్ట్ చూసుకోవాలి. లేదు, లీగల్గా ఉండట్లేదు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మరి దాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? అట్లాంటి వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, 10 కోట్ల మంది ఉండొచ్చు. వాళ్ళందరికీ తగ్గట్టుగా వాళ్ళని ఏ రకమైన ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నామ్స్ ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళకి ఏమన్నా టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కనుక్కునేటువంటి కార్యక్రమం చేపట్టి తద్వారా వాళ్ళు ఉండాలో లేదో డిసైడ్ చేసేలాగా నేను చేస్తాను అనేది కాకుండా బ్లైండ్గా ఓట్ల కోసం మిమ్మల్ని నేను ఉండనిస్తాను, ఏం కాదు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను నేను, మేము బతుకుండగా అంటే అందులో ఆ టెర్రరిస్ట్ ఉంటే, అందులో ఏ మాతో ఉన్నాడు పక్కన పెట్టి, అందులో టెర్రరిస్ట్ ఉండు, దొంగోడు ఉంటే, రేపు చేసేవాడు ఉంటే, మర్డర్లు చేసేవాడు ఉంటే, లేకపోతే హ్యాకింగ్లు చేసేవాడు ఉంటే ఎవడు బాధ్యత? మరి ఆయన తీసుకుంటాడు బాధ్యత. సో ఇది వచ్చింది రాజకీయ నాయకులు, ఏ పార్టీలో ఉండేవాడైనా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఈ దరిద్ర కొట్టు రాజకీయ నాయకులు 99% పీపుల్ ఎట్లా తయారయ్యారంటే ఓటు పడితే చాలు, దేశం ఏం సంకనాకపోయినా పర్లా. ఇప్పుడు ఆయన చెప్తున్న వాళ్ళలో దొంగతనం చేసేవాడు ఉంటాడు, దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ఆడింటి పక్కనోడు ఆడెక్కడికో వేరే ఏరియాకి వెళ్ళి జూబ్లీహిల్స్లో దొంగతనం చేసి వస్తాడు, లేకపోతే ఎవరో మిడిల్ క్లాస్ వాడికి చైన్ నొక్కేస్తాడు, సో ఆయన బాధ్యత వహిస్తాడు. ఆడ కథ ఏంటి, ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకుండా అట్లా పెట్టుకోవడం వల్ల ఆడేదో దేశానికి గన్నులు పెట్టుకుని దేశం మొత్తానికి కాల్ చేస్తాడని నమ్ముతారు కొంతమంది. అంతవరకు ఎందుకురా నాయన, ఒక చిన్న దొంగతనం చేసినా అలాంటి మనం భరించకూడదు కదా అంటాను నేను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, దేశంలో ఉన్న మీతో నాతో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా మన యొక్క నామ్స్, మన యొక్క డాక్యుమెంట్స్, మనం ఎక్కడ ఉంటాం, ఏం చేస్తుంటాం అనేది ప్రభుత్వం చేతిలో ఉండడం అనేది తప్పనిసరి.